అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 241. ఆ రాత్రి చీకటిలో. ఇక స్టోరీలోకి వెళ్తే, స్నేహ కనిపించడం లేదని తెలిసి అక్షయ్ ఆమెను వెతకడానికి బయలుదేరి వెళ్ళాడు. మరోవైపు త్రిపాఠికి తన మనుషులకు కూడా ఇన్ఫామ్ చేసి ఆమెను వెతకమని చెప్పాడు. ఊరు చివర దూరంగా కూర్చొని ఉన్న స్నేహకు టైం గడిచే కొద్దీ నిరాశ ఎక్కువైంది. ఎముకలు కొరికే చలి ఆమె మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తూ మరింత భయానికి గురిచేస్తూ ఉంది. గంటలు క్షణాల్లో గడిచిపోతూ ఉన్నాయి. దాదాపు ఉదయం 4:30 గంటలు అవుతూ ఉండగా లేచి ఆమె మళ్ళీ నడవడం మొదలుపెట్టింది. అప్పటికే మోకాల నొప్పుతో అరికాళ్ళల్లో మంటలతో ఆమెకు ముందుకు వెళ్ళడం కష్టంగా ఉంది. కొంచెం దూరం నడిచి మెయిన్ రోడ్డు కనిపిస్తే క్యాబ్ కోసం వెతికి అడ్రస్ చెబితే ఈజీగా ఇంటికి వెళ్ళొచ్చని అనుకుంది స్నేహ. అప్పుడే అటువైపు ఒక కారు రావడం గమనించింది. ఆ కారుని లిఫ్ట్ అడిగి ఇంటికి వెళ్ళాలని అనుకుంది. కానీ ఆ కారు దగ్గరవుతున్న కొద్దీ అది తనకు బాగా తెలిసిన కారులాగా అనిపించింది. దాంతో ఆమె ఆశ్చర్యపోతూ కారు వైపే చూస్తూ నుంచుంది. ఆ కారు దగ్గరయ్యే కొద్దీ అందులో ఉన్న అభయ్ ముఖం కనిపించగానే ఆమె షాక్ అయింది. అభయ్ నవ్వుతూ ఆమె ముందు కారు ఆపాడు. స్నేహ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, అభయ్, నువ్వు ఈ టైంలో ఇక్కడికెలా వచ్చావు అని అడిగింది. ఆ ప్రశ్న నేను నిన్నడగాలి. అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని కొంచెం చనువుగా కోప్పడుతున్నట్లు అడిగాడు అభయ్. అప్పుడు స్నేహ ఉసూరుమను నిట్టూరుస్తూ, ఏం చెప్పమంటావు, నేను మా ఇంటికి వెళ్ళే దారిని మర్చిపోయాను అంటూ రాత్రి నుంచి జరిగింది మొత్తం అభయ్తో చెప్పింది. అంతా విన్న అభయ్, అంటే అక్షయ్ కన్నా ముందు నేనే నిన్ను కనిపెట్టానన్నమాట. సరే, ముందు వచ్చి కారెక్కు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని అన్నాడు. అతను తన కోసమే వెతుక్కుంటూ వచ్చాడని స్నేహకు అర్థమైంది. దాంతో థ్యాంక్ యూ అభయ్ అని చెప్పింది. ప్రస్తుతం ఆమె అంతకు మించి వేరే ఏమీ ఆలోచించే పరిస్థితుల్లో లేదు. కార్లో ఉన్న స్నేహ మౌనంగా ఒక మూలకు కూర్చున్నట్లుగా ఒదిగిపోతూ అలసిపోయినట్లుగా తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది. డ్రైవ్ చేస్తున్న అభయ్ ఏమీ మాట్లాడలేదు. ప్రస్తుతం ఆమెకు రెస్ట్ అవసరమని అనుకున్నాడు. నిజానికి స్నేహ కోసం వెతుకుతున్న అక్షయ్ మనుషులు అనుకోకుండా అభయ్కి తాసరపడడంతో వాళ్ళంతా ఎవరి కోసం వెతుకుతున్నారని అడిగాడు అభయ్. అప్పుడు వాళ్ళు చెప్పిన మాటల ద్వారా స్నేహ కనిపించడం లేదని తెలుసుకోవడంతో అతనిలో కంగారు మొదలైంది. దాంతో వెంటనే ఆమె కోసం అతను చీకట్లో చాలాసేపటి నుంచి అన్ని సందులు గొంతులు వెతుకుతూ ఉన్నాడు. అదృష్టం కొద్దీ ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగకముందే ఆమె ఎక్కడుందో కనిపెట్టాడు. స్నేహ రాత్రంతా నడిచి అలసిపోవడంతో కాసేపట్లోనే సీట్లో కూర్చొని నిద్రలోకి జారుకుంది. అభయ్ నిశ్శబ్దంగా డ్రైవ్ చేస్తున్నాడు. తన కారు చివరి నుండి నిద్రపోతున్న స్నేహను గమనిస్తూ ఉన్నాడు. ఇంపీరియల్ ప్యాలెస్కు వెళ్ళడానికి ఇంకా కొంచెం దూరం ఉండగా అభయ్ తన కారు ఆపేశాడు. కానీ స్నేహ ఇంకా కళ్ళు తెరవకుండా నిద్రపోతూనే ఉంది. దాంతో అభయ్ కూడా ఆమెను డిస్టర్బ్ చేయలేదు. నిద్రపోతూ ఉన్న ఆమె ముఖం వైపు ఒకసారి తృప్తిగా చూసి అతను కూడా కళ్ళు మూసుకొని కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాడు. నిజానికి రాత్రి స్నేహ కనిపించడం లేదని తెలిసిన తర్వాత అతని మనసులో విపరీతమైన ఆందోళన మొదలైంది. నిజాన్ని చెప్పాలంటే అతని దృష్టిలో అక్షయ్ కన్నా ఎక్కువగా అతనే స్నేహ గురించి టెన్షన్ పడుతున్నాడు. అందుకే ఇప్పుడు ఆమె తన పక్కన ఉండటంతో ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి ఏదో కదులుతున్నట్లు అనిపించడంతో వెంటనే కళ్ళు తెరిచాడు అభయ్. అప్పుడే నిద్రలేచిన స్నేహ మెల్లగా తనను తాను సర్దుకుంటూ తన చేతులను శరీరం చుట్టూ కప్పుకుంది. చలి నుండి తనను తాను కాపాడుకుంటోంది. అప్పుడు కళ్ళు తెరిచిన అభయ్ను చూసి, లేచావా? ఇక నేను బయలుదేరుతాను. ఇప్పటికే చాలా లేట్ అయింది. అక్షయ్ నా కోసం వెతుకుతూ ఉండుంటాడు. ఒకవేళ సడన్గా ఇక్కడికి వస్తే నిన్ను చూసి పెద్ద గొడవ చేస్తాడు అని వింది. ఆ మాట విని అభయ్ కూడా నవ్వుతూ అవునన్నట్లు తల ఊపాడు. అక్షయ్ వస్తే వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరగక తప్పదని అభయ్ కూడా తెలుసు. అప్పుడు స్నేహ కార్ దిగి అతన్ని చూసి కృతజ్ఞతతో నవ్వి, థ్యాంక్స్ అభయ్, నేను మళ్ళీ తప్పకుండా ఒకరోజు కలుస్తాను. ఆ రోజు భోజనానికి పిలిచి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను అని అంది. ఆ మాట వినగానే అభయ్ ముఖం మారిపోయింది. ప్రస్తుతం ఆమె అక్షయ్కి భార్య అని గుర్తొచ్చింది. అభయ్కి ఆ విషయం గుర్తు చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే ఆమెను పెళ్లి తర్వాత కలవడం మొదటిసారి అయినా కూడా అతను దాని గురించి మాట్లాడలేదు.
ఇప్పుడు కూడా ఆమె మాటల్ని పట్టించుకున్నట్లు నటిస్తూ, సరే సరే, ముందు నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, నేను కూడా బయలుదేరుతున్నాను అని చెప్పాడు. స్నేహ నవ్వి సరే అని తలూపింది. వెంటనే అభయ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే స్నేహ నెమ్మదిగా నడుచుకుంటూ విల్లా వైపు వెళ్తోంది. ఇంతలో సడన్గా ఆమె పక్కనే వచ్చి ఆగింది అక్షయ్ కార్. అభయ్ వెళ్ళిన 2 నిమిషాల తర్వాత రావడంతో అక్షయ్ అతన్ని చూడలేకపోయాడు. స్నేహను చూసిన వెంటనే కారులో నుంచి కిందకు దిగి ఆమె వైపు నడిచాడు అక్షయ్. స్నేహ అతన్ని చూసి ఏదో చెప్పబోయింది. కానీ అక్షయ్ ఆమెను మాట్లాడనివ్వకుండా ఒక్కసారిగా గట్టిగా కౌలించుకున్నాడు. రాత్రి నుంచి ఆమె కనిపించకపోవడంతో అక్షయ్కి ప్రాణం పోతున్నంత బాధగా అనిపించింది. ఆమెకి ఏం జరిగిందో అనే టెన్షన్తో ఇప్పటి వరకు ఆందోళనగానే గడిపాడు. స్నేహ అతని కౌగిలి నుండి తలెత్తి చూసి ఏదో చెప్పబోయింది. కానీ అక్షయ్, నువ్వేం మాట్లాడకు, కాసేపు ఇలాగే కౌగిలించుకోనివ్వు అని అన్నాడు. అతను తన కోసం రాత్రంతా వెతుకుతున్నాడని స్నేహకు కూడా తెలుసు. అందుకే అక్షయ్ అప్పటి వరకు పడుతున్న బాధను అర్థం చేసుకొని ఆమె మౌనంగా ఉండిపోయింది. వెంటనే అక్షయ్ని తన 2 చేతులతో గట్టిగా కౌగిలించుకొని అతని ఛాతీపై తలను ఆనించింది. అప్పుడే తన మనుషులతో త్రిపాఠి కూడా అక్కడికి వచ్చాడు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు కలవడం చూసి అతను కూడా దీర్ఘంగా నిట్టూర్పు విడిచి ఆమె క్షేమంగానే ఉండడం చూసి సంతోషపడ్డాడు. వెంటనే తన వాళ్ళతో సహా అతను కూడా అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత కాసేపటికి అక్షయ్ ఆమెను తీసుకొని ప్యాలెస్కి వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే ఉదయాన్నే నిద్రలేచిన రాజేశ్వరి గదిలో నుంచి బయటకు వచ్చింది. రోజు ఉదయాన్నే నిద్రలేచే అక్షయ్ ఈరోజు కూడా నిద్రలేచి హాల్లో ఉంటాడేమోనని ఎక్స్పెక్ట్ చేసింది రాజేశ్వరి. కానీ అతను కనిపించకపోవడంతో ఆమె కొంచెం ఆశ్చర్యపోయింది. అప్పటికే కిచెన్లో ఉన్న అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళి, అక్షయ్ ఎక్కడా? రాత్రి ఆఫీస్ నుంచి రాలేదా? డిన్నర్ తినలేదా అని అడిగింది. అన్నపూర్ణకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. రాత్రి నుండి స్నేహ కనిపించడం లేదని చెప్తే ఆమె గొడవ చేస్తుంది. దాంతో ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒకటి చెప్పాలని ఆమె నోరు తెరవబోతూ ఉండగా అప్పుడే స్నేహతో సహా ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు అక్షయ్. దాంతో అన్నపూర్ణ ఏం మాట్లాడకుండా వాళ్ళ వైపు చూసింది. అప్పుడే రాజేశ్వరి కూడా వాళ్ళని చూసి, ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని అంటూ ముఖం చిట్లించి, అసలు మీరు రాత్రంతా నిద్రపోయారా, లేక బయట హ్యాపీగా తిరిగి వస్తున్నారా? అయినా ఇంత ఉదయాన్నే ఊరంతా తిరిగి రావడం ఏంటి? చెప్పేవాళ్ళు లేక మీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు అని కోప్పడింది. ఆమె తమను అపార్థం చేసుకుందని అర్థం కావడంతో అక్షయ్ వెంటనే ఆమెను ఆపబోయాడు. కానీ రాజేశ్వరి ఆగకుండా, అసలు నువ్వు ఉదయాన్నే లేచి వాకింగ్కి వెళ్ళేవాడివి, నీ అలవాట్లన్నీ పర్ఫెక్ట్గా ఉండేవి, ఇప్పుడేమైపోయాయి? రాత్రి పగలు తేడా లేకుండా రోడ్లు పట్టుకు తిరుగుతున్నావు అని అంది. తన తల్లి మాటలు విన్న అక్షయ్ కొంచెం విసుగ్గా, మమ్మీ అసలు ఏం మాట్లాడుతున్నావు? ఇంత ఉదయాన్నే ఎందుకు వాదిస్తున్నావు? కొంచెం ప్రశాంతంగా ఉండు అని అన్నాడు. మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే ప్రశాంతత ఎక్కడి నుండి వస్తుంది? అయినా మీకు మంచి చెప్తుంటే నచ్చడం లేదు. ఇప్పుడు ఆమె ఆ ఇంటి కోడలు, ఎలా ఉండాలో ఏం చేయాలో చెప్పడం తప్ప నీ భార్యను ఎవరు ఒక్క మాట కూడా అనకూడదా అని నిష్ఠూరంగా అడిగింది రాజేశ్వరి. ఆమె మాటలకు సహనం కోల్పోయిన అక్షయ్, మమ్మీ ప్లీజ్, నువ్వు ఉదయాన్నే ఇంత పెద్ద గొడవ చేయవలసిన అవసరం లేదు. రాత్రి నువ్వు చేసిన పని వల్ల స్నేహ భోజనం కూడా చేయలేదు. దానివల్లే తన కొడుక్కి భోజనం తీసుకురావడానికి బయటకు వెళ్ళి అనుకోకుండా దారి మిస్ అయిపోయింది. రాత్రంతా బయటే ఉండిపోయింది. నువ్వు ఆమెతో గొడవ పెట్టుకోకుండా ఉండుంటే ఇదంతా జరిగేది కాదు. ఇప్పుడు కూడా అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు అని కొంచెం కోపంగా అన్నాడు. అక్షయ్ మాటలు విని స్నేహ రాత్రంతా బయట ఉందని అర్థం చేసుకున్న రాజేశ్వరికి కొంచెం గిల్టీగా అనిపించింది. కానీ వెంటనే ఆ భావాన్ని పక్కకు నడుతూ, అయితే మాత్రం అక్షయ్ ఆమె ముందే నన్ను ఇన్ని మాటలు అంటాడా అనుకొని చిరాకు పడుతూ, అక్షయ్ నువ్వేం మాట్లాడుతున్నావు? ఇందులో నా తప్పేముంది? ఈమె బయటకు వెళ్ళి ఇప్పటిదాకా రాకుండా ఉండడం అసలు నిజమా అబద్ధమా తెలుసుకో. ఆమె కావాలని ఇలా చేసి మన ఇద్దరిని విడదీయాలని అనుకుంటుందేమో, ఎవరికి తెలుసు అంటూ రివర్స్లో మాట్లాడింది రాజేశ్వరి. ఆ మాటలు విన్న అక్షయ్ ఆమెను విసుక్కుంటూ, మమ్మీ ప్లీజ్, రాత్రంతా మా ఇద్దరికీ నిద్రలేదు, మేము కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి వెంటనే స్నేహ చేతిని పట్టుకొని అక్కడి నుండి పైకి వెళ్ళిపోయాడు. రాజేశ్వరి ఇంకేం మాట్లాడలేక
దీని అంతటికీ కారణం ఆ స్నేహ. దానివల్లే నా కొడుకు ఇలా మారిపోయాడు అని అనుకుంటూ మనసులోనే స్నేహను నిందించింది. రాజేశ్వరి మాటలు విన్న స్నేహకు మనసంతా బాధగా మారిపోయింది. దాంతో గదిలోకి వెళ్ళిన వెంటనే ఆమె అక్షయ్ను గట్టిగా హత్తుకొని, అక్షయ్, నువ్వు అడుగడుగునా నాకు తోడుగానే ఉన్నావు, థ్యాంక్ యూ అని అంది. అప్పుడు అక్షయ్ ఆమె తలపై చేయి వేసి నిమురుతూ, మా మమ్మీ మాటల గురించి నువ్వేం పట్టించుకోకు. ఆమె తాను అనుకున్నది జరగలేదన్న కోపంలో ఉంది. అందుకే నిన్ను ప్రతి దాంట్లో నిందించాలని ప్రయత్నిస్తోంది. కొన్ని రోజులు పోతే అన్నీ సర్దుకుంటాయి అంటూ ఆమెను ఓదార్చాడు. సరే అన్నట్లు తల ఊపింది స్నేహ. అప్పుడు అక్షయ్ ఆమె నుదుటిన ముద్దు పెట్టి, సరే, ఇక దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో, కాసేపు రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అవుతుంది అని అన్నాడు. అప్పటికే ఉదయం 6 గంటలవుతోంది. అయినా రాత్రంతా నిద్ర లేకపోవడంతో కాసేపైనా రెస్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో అక్షయ్ ఆమెను తీసుకొని బెడ్ పైకి చేరాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. మరి కాసేపటికి స్నేహ నిద్ర లేచేటప్పటికీ బయట నుండి సూర్యకాంతి మెల్లగా కనపడుతోంది. స్నేహ వెంటనే తన పక్కనే ఉన్న అక్షయ్ కోసం వెతికింది. కానీ అప్పటికే అక్షయ్ ఆమె పక్కన లేడు. స్నేహ అనుమానంగా పక్కనే ఉన్న మొబైల్ తీసుకొని టైం చూసింది. మధ్యాహ్నం 12 గంటలవుతోంది. ఉదయాన్నే లేటుగా పడుకోవడంతో ఆమెకు మెలకువ రాలేదు. అక్షయ్ కూడా ఆమెను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోయాడు. స్నేహ ఆఫీస్కి వెళ్ళడానికి లేట్ అయిందని కంగారు పడుతూ హడావిడిగా ఫ్రెష్ అయ్యి 5 నిమిషాల్లోనే కిందకు దిగింది. స్నేహ ముందుగా యువన్ కోసం గదికి వెళ్ళింది. కానీ అక్కడ యువన్ కనిపించలేదు. ఇంతలో అటుగా వస్తున్న అన్నపూర్ణ కనిపించడంతో ఆమె కంగారుగా అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళి, అన్నపూర్ణమ్మ గారు, యువన్ ఎక్కడా అని అడిగింది. అన్నపూర్ణ ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, మేడం, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, మీ హెల్త్ బాగానే ఉందా అని అడిగింది. ఉదయం ఇంట్లోకి అడుగు పెట్టగానే రాజేశ్వరితో జరిగిన గొడవ వింటూనే ఉంది అన్నపూర్ణ. అందుకే స్నేహ ఎలా ఉందో ముందు తెలుసుకోవాలని అనుకుంది. ఆమె ప్రశ్నకు స్నేహ హడావిడిగా తల ఊపుతూ, నేను బాగానే ఉన్నాను అన్నపూర్ణమ్మ గారు, నా గురించి కంగారేం లేదు. ఇంతకీ యువన్ ఎక్కడా, స్కూల్కి వెళ్ళాడా అని అడిగింది. అప్పుడు అన్నపూర్ణ తల ఊపుతూ, అవును మేడం, యువన్ బాబు ఉదయాన్నే రెడీ అయ్యాడు. అక్షయ్ సార్ స్కూల్కి తీసుకెళ్లారు. వెళ్లే ముందు మీరు తిరిగి వచ్చారని తెలిసి యువన్ బాబు మీకోసం గదికి వచ్చాడు. కానీ మీరు మంచి నిద్రలో ఉండటంతో డిస్టర్బ్ చేయకుండా దూరం నుంచే వచ్చేశాడు. బాబు గురించి మీరేం కంగారు పడకండి, బాగానే ఉన్నాడు అని చెప్పింది. ఆ మాట వినగానే రాత్రంతా యువన్ ఆకలితో బాధపడి ఉండింటాడని, సమయానికి నా కొడుకు నేను భోజనం కూడా పెట్టలేకపోయానని తనలో తానే బాధపడింది స్నేహ. దాని గురించి ఆలోచిస్తూ ఉన్న ఆమెకు హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు అనిపించడంతో వెంటనే కంగారుగా, యువన్ ఉదయం ఏమైనా తిన్నాడా లేదా, నిన్న రాత్రి నా వల్ల ఆకలితో పడుకుండిపోయాడు అని అంది. అప్పుడు అన్నపూర్ణమ్మ, కంగారు పడకండి మేడం, బాబు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేశాడు, నేనే దగ్గరుండి తినిపించాను. ఇక బాబు సంగతి నేను చూసుకుంటాను, మీరు టెన్షన్ పడకండి అని చెప్పింది. యువన్ కడుపు నిండా తిని స్కూల్కి వెళ్ళాడని తెలిసిన తర్వాత స్నేహ మనసుకు ప్రశాంతంగా అనిపించింది. ఆ తర్వాత వెంటనే ఆమెకు రాజేశ్వరి గుర్తొచ్చింది. దాంతో ఆమె ఇంట్లో ఉందో లేదో తెలియకపోవడంతో నెమ్మదిగా మాట్లాడుతూ, అన్నపూర్ణమ్మ గారు, ఆంటీ ఇంట్లోనే అంటూ మధ్యలోనే ఆగిపోయింది. ఆమె ప్రశ్న అర్థం చేసుకున్న అన్నపూర్ణ చిన్నగా నవ్వి, మేడం ఇంకా ఇంట్లోనే ఉన్నారు, మీకోసమే ఎదురు చూస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి మేడం, నేను ఇంట్లో కేవలం పని మనిషిని మాత్రమే, ఇంతకు మించి నేను మీకేం చెప్పలేను అని అంది. ఆ మాట విని, సరే అన్నపూర్ణమ్మ గారు, నేను జాగ్రత్తగా ఉంటాను, ముందు మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అని చెప్పింది. దాంతో అన్నపూర్ణమ్మ వెళ్ళిపోయింది. స్నేహ ఆలోచిస్తూ, అన్నపూర్ణమ్మ మాటలను బట్టి చూస్తే ఇప్పుడు ఆంటీ కోపంగా నా కోసం వెయిట్ చేస్తూ ఉండి ఉంటుంది అని అనుకుంటూనే హాల్లోకి వచ్చింది స్నేహ. అక్కడ గదిలో ఉన్న సోఫాలో నిటారుగా కూర్చొని కనిపించింది రాజేశ్వరి. అదే సమయంలో అడుగుల శబ్దం విని తల తిప్పి చూసింది రాజేశ్వరి. అక్కడ స్నేహను చూడగానే అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఆమె ముఖం ఒక్కసారిగా మారిపోయింది. దాంతో ఆమె చిరాగ్గా ముఖం పెట్టి, రాత్రులు నిద్రపోకుండా బయట తిరగడం, ఉదయాన్నే నిద్రపోయి మధ్యాహ్నానికి నిద్ర లేచి రావడం, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమే కావడం లేదు, నా కొడుకు జీవితం పూర్తిగా మారిపోయింది అని అంది. ఆ మాటలు విని స్నేహ మౌనంగా ఉండిపోయింది. ఇప్పుడు ఆమెకు కోపంగా సమాధానం చెప్పడం వల్ల సమస్య తగ్గకపోగా మరింత పెరిగే అవకాశం ఉండడంతో
స్నేహ తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని రాజేశ్వరి వైపు చూసి, సారీ ఆంటీ, నిన్న రాత్రి నిద్ర లేకపోవడం వల్ల ఈరోజు లేట్గా లేచాను. ఇక నుండి ఇలా జరగకుండా చూసుకుంటాను అని చెప్పింది. నిన్న రాత్రి ఆమె బయటే ఉందని అక్షయ్ ముందే చెప్పడంతో ఇక రాజేశ్వరి దాని గురించి మాట్లాడకుండా, ఏం తెలుసుకుంటావో ఏంటో, ఎన్నిసార్లు చెప్పినా నీ పద్ధతి మారేది ఏమీ లేదని నాకు అర్థమవుతూ ఉంది. అయినా ఇప్పుడు నువ్వు ఇలానే ఉంటే రేపు నీ కడుపున పుట్టబోయేది వేద ఫ్యామిలీ వారసుడు. మరి నా మనవడికి నువ్వేం నేర్పిస్తావు అని వెటకారంగా అంది. ఆ మాటలకు స్నేహ ఆమెను ఆశ్చర్యంగా చూసింది. ప్రతి విషయంలో తనతో కావాలని గొడవ పెట్టుకుంటున్న రాజేశ్వరికి స్నేహ ఎలా సమాధానం చెప్పబోతుంది? రాజ్ కిరణ్ చేస్తున్న మోసాన్ని ధాత్రి గ్రహించగలదా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.